ఒక లేఖన భాగాన్ని చదువుదాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిపి చదువుకుందామండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిపి చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. మరొక మాట కూడా చదువుదామండి. 4వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వచనాన్ని కూడా చదువుదాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా కలిపి చదువుదామండి. నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే మరి ప్రార్థన కొరకే మనం వచ్చాం కాబట్టి ప్రార్థన విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రార్థన ఏంటి? ప్రార్థన అంటే ఇది సంఘ ప్రార్థన. అంటే సంఘం యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఏదో సంఘం అంటే స్థానికంగా ఉన్న మనమే సంఘము కాదు, కానీ యేసు ప్రభువారి యొక్క రక్తమిచ్చి కొనబడిన దేవుని యొక్క ప్రజలు ఈ సార్వత్రిక సంఘములో ఎక్కడ ఉన్నా వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క శరీరములో ఒక అవయముగా చేర్చబడ్డాం కాబట్టి మనందరము ఆయన శరీరములో ఉన్నవారం కాబట్టి ఈ సార్వత్రిక సంఘములో చేరిన పరిశుద్ధులైన వారి కొరకు, దైవ సేవకులైన వారి కొరకు, మరి ఇలాగా పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న దేవుని యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నామండి. అందుకనే సంఘముగా మనం వారానికి ఒక మారు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై మనం ప్రార్థించడానికే వస్తున్నాం. సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థించడం వల్ల మనకేంటి లాభము అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు కదా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించేవారట ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడతారట, దీవించబడతారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 122వ అధ్యాయము 6వ వచనమండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. సరే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించేవారు వారు వర్ధిల్లుతారన్నమాట, వాళ్ళు దీవించబడతారు. అందుకని చాలాసార్లు సంఘ ప్రార్థన అంటే చాలామంది రావడానికి ఇష్టపడరు. ఎవరెవరి కోసమో చేయాలా, దేని కోసమో చేయాలి, ఇవన్నీ మనకేంటి, మన కోసం మన ఇంటి దగ్గర చేసుకొచ్చలే, ఇంక మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తేనా అనుకుంటాం. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క సంఘం యొక్క క్షేమము కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థించగలుగుతామో అప్పుడే మనము ఆశీర్వదించబడతామండి, మనం వర్ధిల్లుతూ ఉంటామన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క క్షేమం కోరి, దేవుని యొక్క మందిరం యొక్క, దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమం కోరాం కాబట్టి దేవుడు మన క్షేమమును కోరేవాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ప్రార్థన కొరకే వెళ్ళే ముందుగా ఎలాగూ ప్రార్థించాలి అనే విషయాలు మనం చూసే ముందు మనం ఎలాగున్నాము అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనం చేసే ప్రార్థన వినాలి అంటే మనం యథార్థంగా ఉండాలి. మనలో యథార్థత లేనప్పుడు దేవుడు మన ప్రార్థనను వినడు. మీ అందరికీ తెలుసు కదా. దేవుడు నీతిమంతుల ప్రార్థనను వినేవాడే కానీ అనీతిమంతుల యొక్క, భక్తిహీనుల యొక్క ప్రార్థనను ఆయన వినడు. చాలాసార్లు అంటాం మనం ఎలాగున్నా పర్లేదు, దేవుడు మన ప్రార్థన వింటాడు అనుకుంటాం. కానీ దేవుడు ఎలాగ ఉన్నా అలాగే వినడు. దేవుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీవైనా నేనైనా నీ ప్రార్థన కానీ నా ప్రార్థన కానీ ఆయన ఎందుకుంటాడు? బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎవడైనను నా చిత్తానుసారంగా
మొరపెట్టిన ఎడల, అంటే నా చిత్తానుసారంగా అడిగిన ఎడల నేను వారి మనవిని వింటాను అంటున్నాడు ఆయన కదా. మీకు చూపిస్తాను ఆ మాటను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనమండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. సరే, మనం ఏదైనా దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన చిత్తానుసారముగా మనం అడగాలన్నమాట. అంటే ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ప్రార్థించాలి. ఆయనకి ఇష్టమైన రీతిగా ఎవరు ప్రార్థన చేయగలుగుతారంటే ఆయనకి ఇష్టంగా జీవించేవారు, లేక ఆయనకి ఇష్టమైన కార్యములు చేసేవారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ నా ప్రార్థనను ఆయన అంగీకరించాలి అంటే నిజముగా ఆయన చిత్తానుసారముగా ఆయనకి ఇష్టమైనవి మనం అడిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుతామో అప్పుడు అవన్నీ కూడా ఆయన మనకి ఇవ్వగలిగిన వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో అలాగ ఉన్నామా లేదా? ఒకవేళ అలాగూ లేకుండా ఉంటే మనం స్వపరీక్ష చేసుకుందాం. నిజమే ప్రభువా, నీ వాక్యం నాతో మాట్లాడింది, ఈరోజు నేను ఇలాగున్నాను, నన్ను క్షమించు. ఎందుకంటే దేవుని వాక్యము అనేది ఒక అద్దము లాంటిది. మనం అద్దం ముందుకెళ్ళి నిలబడితే మన స్వరూపాన్ని ఎలాగైతే చూపించగలుగుతుందో, దేవుని వాక్యం అనే అద్దము దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం అనే అద్దము మన నిజ స్వరూపాన్ని చూపించగలుగుతుంది. మన పై వేషాన్ని చూపించదు, మన హృదయంలో ఉన్న మన అంతరంగాన్ని చూపించగలుగుతుందన్నమాట. అందుకనే మనం ఏది చేయవలసి వచ్చినా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కానీ, దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కానీ మనం అన్నిటిలో దేవుని వాక్యాన్ని ఎందుకు ముందు పెడతాము అంటే ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి మనల్ని చూసుకొని ఆ తర్వాత మాత్రమే మనము దేవుడిని ప్రార్థించేవారిగా ఆరాధించేవారిగా ఉంటాం. అంతేకాని ఆ వాక్యమని అద్దం దగ్గరికి వెళ్ళకుండా మనల్ని మనం శుద్ధి చేసుకోలేమన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు శుద్ధీకరించబడాలి అంటే అది వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారానే శుద్ధీకరించబడుతుంది, అది పవిత్రం చేయబడుతుంది. అందుకని మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, ఆయన సన్నిధిలో ప్రార్థించేటప్పుడల్లా మనల్ని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆ తర్వాత మనం దేవుణ్ణి ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నామండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఎలాగున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎలాగ జీవిస్తున్నాము అనే విషయాల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం చదివిన లేఖన భాగాన్ని చూద్దాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం అండి. 25వ వచనం. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఎవరు చెప్తున్న మాటలు? యోబు చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడట? ఏది వచ్చినని నేను భయపడితేనో అదియే నాకు సంభవించను. ఏమొస్తుంది అనుకున్నాడట? ఇప్పుడు యోబు అంట ఏది వచ్చినని, సరే ఆయన అంటున్నాడు కదా, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా. అసలు ఈయనకెందుకు భయం? ఇతడు ఎవరట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, అతడును అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతని వంటి వాడే భూమి మీద ఒక్కడునూ కూడా లేడట. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి దేవుడు అంత తోడుగా ఉన్నప్పుడు ఈయనకెందుకండి భయం? భయం ఎవరికెయ్యాలా? భయం ఎవరికెయ్యాలా? దేవుడు లేనివాడికి భయం వేయాలా. అంతేకాని దేవుని కలిగిన వాడికి ఎందుకండి భయం? అర్థమైందా? దేవుడు లేనివాడు భయపడాలి కానీ దేవుణ్ణి కడిగినవాడు ఎందుకు భయపడతాడు? అందుకని మీ అందరికీ తెలుసు కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయాలు అంట కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట, ఆడెప్పుడు భయపడ్డట. భయపడేవాడు దేవునికి చెందినవాడు. అవునా? మీకు చూపించరా? మనం కానీ భయపడుతున్నాము అంటే, మనలో భయాలు ఉన్నాయంటే దేవుడు మనలో లేనట్టే. నిజమది.
మీకు చూపిస్తాను ఆ మాటను. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం అండి. 4:18. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం అండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. భయపడేవాడు దేని యందు పరిపూర్ణం చేయబడలేదట? దేవుని ప్రేమయందు పరిపూర్ణము చేయబడలే. ఈ ప్రేమ అంటే దేవుడే కదా, దేవుడు ప్రేమాస్వరూపి. ఇప్పుడు దేవుడిలో ఉన్నవాడికి భయం ఎందుకు? దేవుడిలో ఉన్నవాడికి భయం ఎందుకు? ఎందుకు భయపడతాడు? ఏమో ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, అలాగొస్తుందేమో, ఇలాగొస్తే ఏమవుతుంది అని భయపడుతూ ఉంటే ఇక నువ్వు నమ్ముకున్న దేవుడు ఎందుకు నిన్ను? మన దేవుడు మన భయాలన్నీ పోగొట్టడానికే కదా ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన కూడా మనం ఎందుకు రక్షించాడు అంటే ఈ లోకంలో ఉన్న అన్ని భయాల నుండి మనల్ని పోగొట్టగలిగిన వాడు. మనకి ఈ లోకంలో ఏది కూడా మనల్ని భయపెట్టనేరదు. ఆఖరికి మరణము కూడా మనల్ని భయపెట్టలేదు. చాలామంది మరణం అంటే భయపడతారు, చావు అంటే భయపడతారు. మనం నిజంగా దేవుని యొక్క బిడ్డలం కాబట్టి మరణం అనేదే కానీ మన దగ్గరికి వస్తే సంతోషంతో స్వీకరిస్తాం. కారణం ఏంటో తెలుసా? అలాంటి మరణము దేవుడిని, అంటే మరణం అనేది నన్ను దేవుడి నుంచి దూరం చేసేది కాదు, కానీ ఈ పాపలోకములో నుంచి విడుదల కలిగించి నన్ను దేవుడి దగ్గరికి పంపించేది. అందుకని మరణించిన వారందరూ కూడా నెమ్మదిని, విశ్రాంతిని కలుగుతారనమాట. అందుకనే ఎవరైనా ఈ లోకంలో మరణించారు అంటే వెనకాల ఉన్న వాళ్ళు ఏడుస్తారేమో కానీ చచ్చిపోయిన వాళ్ళు ఏడరు. ఏడుపు ఎవరికి వస్తుందంటే బతుకున్న వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? నువ్వు లేకపోతే మేము ఎలా బతకాలా, మమ్మల్ని వదిలేసి నువ్వు పోతే మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము అనాథలుగా చేసి వెళ్ళిపోయామని ఏలేడుస్తారు. కానీ అయ్యో నేను చచ్చిపోయినని వాడాడు. ఎందుకంటే ఆడికి ఇంకా ఆ చనిపోయిన వ్యక్తికి తన బాధలు, కష్టాలు, శ్రమలన్నిటి నుంచి విడుదల పొందాడు కాబట్టి సుఖముగా ప్రశాంతంగా నిద్రపోతాడనమాట. ఆ చచ్చిపోయినోడి దగ్గర ఎంత ఏడిచినా మనం ఏడాలేమో కానీ ఆడికి ఏ చీకు చింత కూడా ఉండదన్నమాట. కారణం ఏంటంటే ప్రశాంతమైన జీవితంకి వెళ్ళిపోయాడు ఇంకా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఇంత భక్తుడైన ఈ యొక్క యోబు చూడండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు భూమి మీదే లేడు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా ఈయన ఎలాగున్నాడు అంటేనంట ఈయన్ని కూడా భయపడుతున్నాడట. ఎందుకు భయపడుతున్నాడు ఈయన? ఇక్కడ మీరు చదివారు కదా ఆ మాట, మీరు మరొకసారి చదవండి. 3వ అధ్యాయము 25వ వచనంలో యోబు, మరొకసారి చదువుదాం ఆ మాటను. అక్కడ ఎందుకు యోబు ఇలాగూ మాట్లాడాడో చూపిస్తాను మీకు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం అండి. ఏది వచ్చినని నేను బహుగా భయపడితేనో అది నాకు ఏది వస్తుందని భయపడుతున్నాడట ఈయన. ఏమి వస్తుందని, ఏమి వచ్చినని నేను భయపడుతున్నో, అసలు ఈయనకేం వస్తుందని భయపడుతున్నాడు ఈయన? చెప్పండి, ఏం వస్తుందని భయపడుతున్నాడు ఈయన? శ్రమ వస్తుందని భయపడుతున్నాడా? ఒకసారి చూడండి, ఏమి వచ్చినని నేను భయపడుతున్నో అది నాకు సంభవించిందంట. ఏమొస్తుందని భయపడ్డాడు ఈయన? కాదు, ఏమి వస్తుందని నేను భయపడుతున్నాడు. ఈయనకి ఏం తక్కువని భయపడుతున్నాడు ఈయనకేం లేనుడా? అసలు తూర్పు దిక్కున అతను ధనవంతుడే లేడట. అంత ధనవంతుడికి ఇతనికి భయం ఏంటండి? అదేనండి అనేది ఏంటంటే ఆయన అన్నాడు కదా, ఏమి వచ్చినని నేను భయపడుతున్నో అది నాకు సంభవించుచున్నదట. ఏమి వస్తుందని భయపడుతున్నాడు ఈయన. ఏమండి? నిందొస్తుంది. చెప్పండి. ఆయన నిమిత్తము
మన పిల్లలు తప్పు చేస్తే మన మీదకి శిక్ష వస్తుందని. ఏంటి తెలుసా, మీకు చెప్తాను. యోబు ఎవరైనా ధనవంతుడు. ధనవంతులకు వచ్చే భయం ఏంటో తెలుసా? డబ్బున్న వాళ్ళకు ఉన్న భయం ఏంటో తెలుసా? ఎప్పుడు మేము డబ్బు లేకుండా మా డబ్బు ఎక్కడ పోతుందేమో అని భయమట వాళ్ళకి. ఎప్పుడైనా మేము సంపాదించిన డబ్బు కానీ మా ఆస్తి కానీ మమ్మల్ని వదిలిపెడితే మేము ఏమైపోతామో అని దిగులు. అంతేకనా? ఏ పని చేసి మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, దైవజనుడు భక్సింగ్ గారు ఈ భూమి మీద ఆయన బ్రతుకున్నప్పుడట ఈ లోకంలో ఎవరికైనా భయం ఉందా అని తెలుసుకోవాలనుకున్నాడు కదా. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీకేమైనా భయం ఉందా అని అడిగితే ఆయన చెప్పాడట, నాకెందుకు భయం లేదయ్యా బాబు, నాకున్న డబ్బు చేత ఎవరైనా నన్ను చంపేస్తారేమో అని భయం అని చెప్పాడట. ఒక వ్యాపారం చేసుకున్న వ్యక్తిని అడిగాడట, ఏవే నీకేమైనా భయం ఉందంటే, అయ్యా ఇప్పుడు ఈ వ్యాపారం నేను చేసుకుంటున్నాను, ఎప్పుడైనా నాకు వ్యాపారంలో నష్టం కలిగితే నా పరిస్థితి అంతా తారుమారు అయిపోతుందేమో నాకు భయం వేస్తుంది, అందుకని నా వ్యాపారం నష్టం రాకుండా ఉండాలని భయం వేస్తుంది అని, అందుకని దానికి భయపడుతున్నాను నేను అనుకున్నాడట, చెప్పాడట. సరే, ఒక ఏమీ లేని ఒక పేదోడి దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఏవే నీకేమైనా భయం ఉందని అడిగితే చెప్పాడు, నాకేంటండి భయం అన్నట. నీకెందుకు భయం లేదు? ఏదైనా జరగరాంది జరిగితే, నీకు ఏదైనా ప్రమాదం వస్తే, ఏదైనా వ్యాధి వస్తే నీకెవరు ఆదుకుంటారు? నీ చేతిలో డబ్బులు లేవు కదా, నీకు ఏది లేనప్పుడు నీకు ఎక్కడ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతావు? అప్పుడు ఆయన చెప్పాడట, నాకు ఏదైనా కష్టం వచ్చినా, నాకు ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడండి అన్నాడట. నా దేవుడండి, నా ధైర్యమే నా దేవుడు, నేను దేవుడి బిడ్డని, నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నా నా దేవుడు నన్ను ఆదుకోగలుగుతాడు, అది నేను నమ్మిన దేవుడు, ఇంక నాకెందుకు భయం? వాడే నిజమైన క్రైస్తవుడు. నీ దేవుడు నీతో ఉండగా నీకెందుకు భయము? అంటే ఏం జరుగుతుందని భయమా? మనందరికీ అదే భయం కదా. ఇప్పుడు దాకా ఏదోలా జరిగిపోయింది, రేపేమైపోతుందో, లేదా ఈ సంవత్సరం బాగానే ఉంది, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలాగుంది, రేపు మన పిల్లలు ఏమైపోతారో, ఇదే కదా మన భయాలన్నీ కూడా. మనకేంటంటే మన పిల్లల మీద, మనం చేసే వాటి మీద, మన జీవితం మీద ఈ భయాలన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే మనల్ని అవిశ్వాసిగా చేస్తున్నాయి. భయపడేవాడు ఎవడట? అవిశ్వాసి. విశ్వాసు భయపడ్డు. ఇక విశ్వాసు భయపడితే ఇంక ఆయనలా విశ్వాసం అవుతాడు, ఆమెలా విశ్వాసం అవుతుంది. విశ్వాసి అనేవారికి ఎప్పుడు కూడా భయపడడు. మీకు చూపించనా? సరే, మీకు చూపిస్తాను. 112వ దావీదు కీర్తన గ్రంథము 112వ కీర్తన. అంటే దేవుని బిడ్డ ఎలాగ ఉంటాడో మీకు చూపిస్తాను. 112వ కీర్తన 8వ వచనం, 7వ వచనం అండి, 7వ వచనం, 112:7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాడెవడ? అతడట ఎవరిని ఆశ్రయించాడట? అతడు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నవాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎందుకు భయపడతాడు చెప్పు? వాడు దుర్వార్తకు ఎందుకు భయపడతాడు? ఇలాంటి సంగతులు జరుగుతాయి ఎందుకు వాటికి భయపడతాడు? ఇంత భక్తుడు, దేవుడే అతని గురించి ఇంత సాక్ష్యం చెప్పినవాడు, కానీ నిజంగా అతని దగ్గరికి వెళ్తే అతని లోన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతున్నాయి. మనిషి ఎలాంటి వాడు ఎప్పుడు తెలుస్తే తెలుసా? అన్నీ బాగుందని చెప్పి మనం బాగానే ఉంటామండో. మనుషులు మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? మనకి ఏది కొరత లేనంతసేపు మనకి అబ్బా ఎంత మంచోడో దేవుడు, ఎన్ని చేసాడమ్మా, అలాంటోడు ఇలాంటోడు, దేవుడిని ఎంతో పొగుడతారు. ఏదైనా కష్టము కానీ, బాధ కానీ, ఏదైనా సమస్య కానీ మన కుటుంబంలో జరగరానిది, ఏదైనా ఒక దుఃఖకరమైన పరిస్థితి జరిగిందంటో అప్పుడు చెప్తాను దేవుడి సంగతే. నేను ఇంతకాలం దేవుడిని నమ్మాను, ఇన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఇంత డబ్బు ఇచ్చాను నేను దేవుడికి, ఇంత మీటింగ్లకు వెళ్ళాను, ఎక్కడున్నాడా దేవుడు, నాకేం చేశాడా దేవుడు, ఎక్కడున్నాడా దేవుడు, నాకు అసలు ఆ దేవుడే కలిసి రాలేదు అంటాం మనం. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా దేవుని బిడ్డనేవాడు ఎప్పుడు కూడా కలత చెందడనమాట. ఎప్పుడూ కలత చెందడు. ఎందుకో తెలుసా? తనకు దేవుడు ఉండగా తనకేంటి భయం? ప్రభువా, ఒకవేళ నేను ఇదే శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా, దుఃఖముల గుండా వెళ్ళడం నీ చిత్తమైతే సంతోషంతో వెళ్తాను నేను. అది నీకు ఇష్టమైతే నేను వెళ్తాను నేను.
పర్లేదు, నాకేదో ఇవేవి రాకూడదని నేను అనుకోను. ఈ పరిస్థితులు నీకు ఇష్టమైతే నేను వెళ్తాను అంతే. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు ఆ శిక్షను తృణీకరించకూడదు. బైబిల్ గ్రంథంలో మీకు మాట చూపిస్తాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ యోబు, ఈ ఎలిఫజు యోబు యొక్క స్నేహితుడు, యోబుతో మాట్లాడుతూ ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 17వ వచనం అండి. 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం అండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపనీయకము. సరే, దేవుడు నిన్ను గద్దించినప్పుడట నువ్వు విసుకవద్దు. అంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, మరి కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఇప్పుడు యోబు యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అందుకని అంటాను, మీరు యోబు యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉంటే అతడు ఎంత భక్తి కలిగిన వాడో అన్ని పరిస్థితులు కూడా తన జీవితంలో ఉన్నాయి. ఏమంతాయి మీరు చూస్తున్నప్పుడు చాలామంది అన్నట్టు, అమ్మ యోబు అంత భక్తుడికే కష్టాలు వచ్చాయమ్మా, యోబు అంత భక్తుడే ఎన్నో బాధలు గుండా వెళ్ళాడమ్మా అంటారు. నిజంగా భక్తుడైతే దేవుడు ఎందుకు బాధ పెడతాడంటాను నేను. మీకు ఇక్కడే చూపిస్తాను. ఎప్పుడు కూడా దేవుడు తన భక్తులను ఎప్పుడు కూడా బాధ పెట్టే దేవుడు కాదు. చూడండి, 4వ అధ్యాయము యోబు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనమండి. 4:7 జ్ఞాపకము చేసుకునుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. యోబు ఒక్కసారి ఆలోచించు. యథార్థవంతులను కానీ నిరపరాధులు కానీ దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా బాధ పెట్టాడా? ఎవరినైనా నాశనము చేశాడా? మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చినప్పుడు ఇలా జరిగింది? నీకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఎందుకు నీకే దేవుడు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు నువ్వు అనుకుంటున్నావు? దేవుడు తీసుకొచ్చాడా? చాలాసార్లు అంటాం దేవుడే కష్టాలు పెట్టాడంటాం. దేవుడు ఏ మానవుడిని బాధ పెట్టడండి. అందరికి తెలుసు కదా మాట, మీకు తెలుసు కదా విలాప వాక్యములు. మళ్ళీ చూపిస్తాను ఆ మాటను. అసలు దేవుడట మానవులకి ఏ కష్టాన్ని బాధని కలిగి చేయడట. యోబు గ్రంథము 3వ అధ్యాయము, క్షమించండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనమండి. 33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. నిజంగా దేవుడు మాట అండి. ఆయన చెప్పాడు అంటే ఆయన ఎప్పుడూ మాట తప్పడు. నరులకు విచారమునైనను బాధనైనను దేవుడు ఎప్పుడూ కలగచేయడట. మరి యోబుకి ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడు? చాలామంది అంటారు యోబును దేవుడే పరీక్షించాడు, లేక యోబును దేవుడే కష్టపెట్టాడు, లేక యోబును దేవుడే ఇలాంటి పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నాడు. ఆ బిడ్డని అంతలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందంటాను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు భూమి మీద లేడు. అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని దేవుడు ఎందుకు బాధ పెడతాడు? అలా బాధ పెడతాడు ఆయన? బాధ పెట్టడు. యోబు యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. అందుకనే యోబుని ఎంత కష్టమైన పరిస్థితులు గుండా అనుమతించాడు అంటే తనలో ఉన్న మస్టుని తీసివేయాలనుకుంటున్నాడు. తనలో దేవునికి ఇష్టం లేని వాటిని తొలగించాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు ఆయన్ని వదిలిపెట్టినప్పుడు సాతాను అతనిని ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా తీసుకువెళ్తుందో. అందుకనే ఈరోజు మరలా దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, యోబు అంటున్నాడు, ఏమి వచ్చిందని నేను భయపడ్డానో అది నాకు సంభవించింది అంటున్నాడు. ఇతనికి ఏమొస్తుందని భయపడ్డాడట అంటేనంట, ఇప్పుడు వరకు నేను బాగానే ఉన్నాను, నా పిల్లలు బాగున్నారు, నా ఆస్తి బాగుంది, నాకు ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, నాకేది కొరత లేకుండా బాగున్నాను. కానీ ఎప్పుడైనా ఇవన్నీ నన్ను వదిలిపెట్టిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనిషి అన్న తర్వాత ఏదో ఒక భయం ఉంటుంది కదా. ఇప్పుడు బాగానే ఉన్నామండి, రేపు ఏమవుతుందో తెలియదు కదా, ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే ఏమైపోతాం, ఇదన్నమాట. యోబు యొక్క జీవితంలో భయం ఏంటంటే, ఏది వస్తుంది అని నేను అనుకున్నానో అదే నాకు సంభవించింది. దేవుని యొక్క బిడ్డలుగా
మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. మనం ఏదైనా భయపడ్డాము అంటే ఆ భయమే మనల్ని పట్టుకుంటుంది. అవునా? చాలామంది చూడండి, ఆమె గాలి పట్టుకుంది, దయ్యం పట్టుకుంది, అది పట్టుకుంది, ఇది పట్టుకుంది అంటారు. ఏమంటే పలానా చోట భయపడ్డాను, అందుకని అక్కడికి వచ్చింది. నువ్వు ఎక్కడో భయపడితే దయ్యం నిన్ను అక్కడ పట్టుకోవడం ఏంటి? అక్కడ భయపడితే దయ్యం అక్కడే పట్టుకుంటుందట. అవునా? దయ్యం ఎవరిని పట్టుకుంటుందట తెలుసా? భయపడే వాళ్ళనే పట్టుకుంటుందట. ఎవరు భయపడతారో వాళ్ళని పట్టుకుంటుంది. సాతానుడు ఎవరితో ఉంటాడో తెలుసా? భయపడేవాడితో ఉంటాడే తప్ప భయం లేని వాడితో ఉండలేడు వాడు. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా పిరికివారు కారు. మనకు దేవుడు ఎలాంటి హృదయాన్ని ఇచ్చాడో తెలుసా? బలమైన మనం పిరికితనం గల ఆత్మనివ్వలేదట దేవుడు. నీకు నాకు దేవుడిచ్చిన ఆ ఆత్మ ఏంటంటే చాలా ధైర్యం కలిగిన ఆత్మట. సరే చూపిస్తాను. తిమోతికి రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనమండి. 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. సరే, దేవుడు మనకంట పిరికితనము గల ఆత్మనివ్వలేదట. మరి యోబు దేవుని భక్తుడు కదా, మరి దేవుడు యోబుకు కూడా ఏమివ్వకూడదు? పిరికితనం గల ఆత్మనివ్వడు కదా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చరిత్రను విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈయనకి పిరికితనం గల ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనెందుకు భయపడుతున్నాడు? భయపడే ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు పరిపూర్ణము చేయబడలేనివాడు. ఇది కదా మనం చదివాం కదా. ప్రేమయందు పరిపూర్ణము చేయలేనివాడు భయపడతాడేమో, కానీ ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు వాడు భయపడడట. నిజంగా యేసుప్రభు యొక్క ప్రేమను కానీ మన హృదయంలో కుమ్మరించబడితే, మనం యేసుప్రభు యొక్క ప్రేమను కానీ పొందుంటే మనం ఎందుకు భయపడతాం? ఆయన మనతో ఉన్నప్పుడు మనకెందుకు భయము? ఒకరోజు అంటే ఆయన ఇలా చెప్పారన్నమాట. భగత్ సింగ్ గారంట చిన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు రోజు క్యారేజ్ కట్టేసి ఇచ్చేసేదట. ఇస్తూ ఉంటే పాపం కుర్రోడు చిన్నోడు కాబట్టి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. కానీ దారిలో ఒక వ్యక్తి అంట భగత్ సింగ్ గారిని భయపెట్టి ఆయన క్యారేజ్ తినేసేవాడట. ఆ కుర్రోడు క్యారేజ్ తినేసేవాడట. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా పేద పరిస్థితులు కాబట్టి ఈయన భయపడి తినేసేవాడట. రే క్యారేజ్ ఎవరా అని అనేవాడట. పాపం చిన్నోడు కదా, ఆయన భయపడిపోయేవాడు. క్యారేజ్ ఇచ్చేసేవాడు. క్యారేజ్ తినేసిన తర్వాత అంటే నేను తిన్నానని ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాను రా అనేవాడట. ఈయన ఇంకా భయపడిపోయేవాడట. ఇంకేమీ చెప్పువాడు కాదట. కానీ తన కొడుకు సాయంకాలం ఇంటికి వెళ్ళినప్పుడు చాలా నీరసంగా కనిపించేవాడట. అలా ఒక వారం రోజులు జరిగిందంట. వాళ్ళ అమ్మ చెప్పిందంట భగత్ సింగ్ గారి తండ్రితో, అయ్యా ఈడెందుకో రోజు రోజుకి సన్నమైపోతున్నాడు, నేను పెట్టిన క్యారేజ్ ఈడు తింటున్నాడో లేదో నాకు అనుమానంగా ఉంది. స్కూల్లోకి వెళ్ళి టీచర్ని అడుగు, నేను పెడుతున్న క్యారేజ్ ఈ అబ్బాయి తింటున్నాడా లేదా పాడేస్తున్నాడా ఏంటో తెలుసుకోసారని వాళ్ళ నాన్నగారిని ఇచ్చి ఆ రోజు తన భగత్ సింగ్ గారితో కూడా ఆయనతో కూడా పంపించిందంట. సరే, భగత్ సింగ్ గారే ముందు నడుస్తున్నాడు, తన తండ్రి ఏమో వెనకాల నడుస్తున్నాడు. సరిగ్గా ఎక్కడికైతే అంటే ఇంతకు ముందు అతను క్యారేజ్ తీసుకొని తినేసేవాడు, ఆ స్థలం దగ్గరికి వచ్చాడో ఈయన ఉనికిపోతున్నాడు భగత్ సింగ్ గారు. అక్కడ ఉన్నాడు మరి తినేయడానికి. అప్పుడు ఆయన తండ్రి వెనకాల ఉన్నాడు కాబట్టి భగత్ సింగ్ గారిని పిలిచాడట, కుర్రోడిని పిలిచాడట. రే వెళ్ళరారా అన్నాడట. ఇప్పుడు భగత్ సింగ్ గారు వెళ్ళలేదట. ఏరా నేను నిన్నేం చేస్తాను తెలుసా, చంపేస్తాను నువ్వు రాకపోతే అన్నాడట. అయినా భయపడలేదట. ఏరా నన్ను రమ్మంటావా అన్నాడట. అయినా భయపడలేదట. వెనకాల తండ్రి వచ్చాడట. ఎవడు రాడు అని అడిగాడట. డాడీ రోజు నా క్యారేజ్ ఈడే తినేస్తున్నాడు, నన్ను భయపెట్టి తినేస్తున్నాడు, ఈడు నన్ను రోజు ఆకలితో ఉంచుతున్నాడని చెప్పాడట. వాడిని పట్టుకొని ఆ తండ్రి చాలా చీవాట్లు తిట్టి, నువ్వు మూర్ఖుడివా దుర్మార్గుడివా, చిన్న బిడ్డ క్యారేజ్ను తినేస్తావా, ఆడు ప్రాణం ఎంత అని తిట్టి, ఇంకొకసారి కానీ ఈ వీధిలో కనిపించిన, ఈ రోడ్లో కనిపించిన, మరలా వీడిని కానీ బాధ పెట్టినట్టు తెలిసిన చూడు నిన్ను సామాన్యంగా వదిలిపెట్టనని భయపెట్టాడట. ఆ రోజు నుంచి ఇంకెప్పుడు భగత్ సింగ్ గారి కంటికి కనిపించలేదట వాడు. ఎందుకు? తన తండ్రి తనతో ఉన్నప్పుడు ఎందుకు భయపడతాడు ఆయన?
అంతే కదా. ఇప్పుడు నీతో నాతో దేవుడు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతావు? దేవుడు నీతో లేకపోతే నువ్వు భయపడాలేమో, కానీ దేవుడు నీతో ఉంటే నీకు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు నీకు భయపడవలసిన అవసరం లేదంటే నీ దేవుడే, అంటే నువ్వు నేను నమ్మిన ఆ యేసు ప్రభువారు మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన నువ్వు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే బలహీనమైన దేవుడు కాదు, మనల్ని బలపరచగలిగిన దేవుడు, మనల్ని విడిపించగలిగిన దేవుడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు, మనల్ని కాపాడగలిగిన దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకున్నప్పుడు మనకెందుకు భయమో? ఇప్పుడు యోబు అంటున్నాడు, ఏది వచ్చినని నేను తలంచానో అదే నాకు సంభవించింది. అదే వచ్చిందంట. నిజమే కదా. నువ్వేది భయపడతావు అది నీ మీదకి వస్తుంది. ఏమో ఇలా జరుగుతుందేమో అన్నాం అనుకో, అలాగే జరుగుతుందట. మనం భయమేనండి మనల్ని చంపేస్తుంది. ముందు ఏదో చంపేది మనల్ని, మనం భయం మనల్ని చంపేస్తుంది అంతే. మనం దేనికి భయపడతామో అదే మనల్ని చంపుతుంది. ఎంత ధైర్యవంతుడైనా సరే అది భయపడ్డా వాడు భయానికి చచ్చిపోతాడనమాట. భయపెడితే భయం ఏం చేస్తుంది తెలుసా? మనం చచ్చిపోయేలాగా చేయగలుగుతుంది అనమాట. అందుకనే దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా అసలు భయపడడానికి ప్రయత్నం చేయొద్దు. ఏది సంభవించినా, ఏది వస్తుందని నువ్వు ఊహించినా నీ దేవుడు లేడా? నువ్వెందుకు భయపడుతున్నావు? అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇది వస్తుందేమో, నా మీదకి ఇది ఇలా జరుగుతుందేమో ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుడు లేడా? నిన్ను కాపాడలేడా? ఇక్కడే అంటాడు యోబు గ్రంథంలోనే. మరలా ఆయన ఏమంటాడంటే మన దేవుడు ఎలాంటి వాడు అని ఈయనే చెప్తాడనమాట. ఈ ఎల్ఫజే యోబు గురించి ఎలా చెప్తాడనమాట. 5వ అధ్యాయము యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనమండి. 5:20 క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. సరే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? నిన్ను కాపాడగలిగిన వాడు, నిన్ను తప్పించగలిగిన వాడు. అలాంటి దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు నీకెందుకు వచ్చింది భయము? నీకెందుకు వచ్చింది భయం? అసలు నువ్వు భయపడ్డం ఏంటి యోబా? అసలు నువ్వు భయపడ్డం ఏంటి? అసలు నువ్వు భయపడ్డం అంటే మాటలా? నువ్వే భయపడ్డావు అంటే ఇక ఎవరు భయపడకుండా ఉంటారు చెప్పు? ఇంతకాలం నువ్వు దేవుళ్ళో ఉండి ఇంత భక్తిగా జీవించి దేవుడి కోసం ఎన్నో కార్యాలు చేసి ఎంతోమందిని ఆదరించి ధైర్యపరిచిన నువ్వు ఈరోజు నీకు కష్టం రాబోయేటప్పటికి నువ్వు ఏడుస్తావా? నువ్వు దుఃఖపడతావా? నువ్వు ఇలాగ వేదన పడితే ఇక నీ విశ్వాసం ఏముంది? ఇక నువ్వు చేసిన భక్తి ఏముంది? ఏంటి నువ్వు చేసిన పని? యోబా, నువ్వేమి ఒక పసివాడు కాదు, ఒక చిన్నవాడు కూడా కాదు. ఎంతోమందిని ధైర్యపరిచిన వాడివి, ఎంతోమందిని బలపరిచిన వాడివి. అంతేకాదు ఎంతో గొప్పవాడువు నువ్వు. ఇలాంటి నువ్వు పలుకుతున్న మాటలు వింటే ఈరోజు మేము దాని గురించి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంత భక్తుడు అయ్యుండి నువ్వు పలుకుతున్న మాటలు వింటూ ఉంటే ఇదేంటి, మేము ఇంకెలాగుంటాము అని మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు పలుకుతున్న మాటలు మంచివి కాదు యోబా, మంచివి కావు అని చెప్తున్నాడు ఈయన. నిజమేనండి, ఈయన ఈ యోబు యొక్క స్నేహితుడనమాట. ఈ ఎలిఫజు, జోఫరు, బిల్దదు వీళ్ళ ముగ్గురు యోబు యొక్క స్నేహితులు. వీళ్ళ ముగ్గురు డాక్టర్స్ అన్నమాట. వీళ్ళిద్దరు ముగ్గురు వైద్యులు అన్నమాట. ఇలాంటి వైద్యులు 7 రోజులు యోబుతో కూడా కూర్చొని ఏడుస్తూ ఒక్క మాటైనను మాట్లాడలేదట. అలాగే యోబు దగ్గర కూర్చొని ఏడ్చారట. ఈ యోబు దగ్గర కూర్చొని 7 దినాలు ఏడ్చిన తర్వాత యోబు మాట్లాడ నోరు తెరిచాడట. మాట్లాడ నోరు తెరిచి తన పుట్టిన దినాన్ని శపించడం మొదలుపెట్టి తనకి ఎన్ని విషయాలు చెప్పాడో అన్నీ అనుకొని ఈ 25వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, ఏది వచ్చిందని నేను భయపడ్డానో, సరే ఏది వచ్చిందని నేను బహుగా భయపడుతున్నో అదే నా మీదకి వచ్చింది. నాకు ఏది జరగకూడదు అనుకున్నానో అదే నాకు జరిగింది. అసలు ఏది జరగకూడదని నువ్వెందుకు అనుకున్నావు?
నువ్వెందుకు ఇలా ఊహించావు? ఒకవేళ ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకున్నావు అంటే నువ్వు విశ్వాసువు కాదు, నువ్వు అవిశ్వాసవి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎవరు చింతిస్తారు, ఎవరు ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తారు అనేది మీకు తెలుసు కదా. యేసుప్రభువారు ఉన్న దినాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ మాట ఒకసారి చూపిస్తాను నేను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 వచ్చినవండి. 6:25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవు కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు అని చెప్తూ ఆయన అన్నాడు. మరొక మాట వాడాడండి. ఆయన ఏమన్నాడట, 30 వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయును కదా. సరే, ఒక అల్ప విశ్వాసి, ఒక అవిశ్వాసి ఇలాగూ తలుస్తాడట. సందేహించేవాడు ఎవరు అంటే ఒక అల్ప విశ్వాసి, ఒక అవిశ్వాసి సందేహిస్తాడు. యోబు కూడా, ఇంత భక్తుడు అని చెప్పుకుంటున్న యోబు కూడా ఒక అవిశ్వాసులాగే, ఒక అల్ప విశ్వాసులాగే మాట్లాడుతున్నాడు. ఏమి వచ్చిందని నేను భయపడుతున్నో అదే నాకు వచ్చింది. ఇదా ఒక యోబు ఎంత భక్తుడై ఉండి తన మీదకి ఏమొస్తుందని తలంచాడంటే, ఇలాంటి కీడు నాకు వస్తుందేమో అని అనుకున్నాను, అలాగే నాకు జరిగింది. నేను ఏది అనుకున్నానో నాకు అలాగే జరిగింది. అదే ఇప్పుడు నాకేమవుతుందో తెలుసా? నా భీతి నాకు భయం పుట్టిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు భయం నన్ను ఏం చేస్తుందో తెలుసా? దిగులు పడేలాగా చేస్తుంది. నా భయం నన్ను తినేస్తుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ఇంత భక్తిపరుడైన యోబు ఒక అవిశ్వాసులాగా తలంచాడనమాట. ఏది వస్తుందని తలంచాడు? ఎందుకు ఇలా వస్తుందని తలంచాడు? ఇతను దేవుడు లేడా? ఇతను నమ్ముకున్న దేవుడు ఏమయ్యాడు? మరి ఇతడు ఇలాగెందుకు అనుకుంటున్నాడు? ఆయన నీ దేవుడిని కీడు చేసే దేవుడా? మీ అందరికీ తెలుసు కదా, బైబిల్లో ఈ మాట చెప్తాడు కదా, మన దేవుడంట కీడు చేయుట అసంభవము అంటాడు ఆయన. మన దేవుడు ఎవరంటే ఆయన ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కీడు చేయడట. మరి అలాంటి కీడు చేయని దేవుడు యోబుకి అలాంటి కీడు కలుగుతుందని ఎందుకు అలా ఊహించుకున్నాడు? ఆయన ఎందుకు అలాగనుకున్నాడు? ఇదేంటి, నేను దేవుని బిడ్డని, ఇంతకాలం దేవుడు నన్ను కాపాడాడు, ఈ రోజున నాలాంటి వాడే తూర్పు దిక్కున అతను ధనవంతుడే లేడు, దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించి దీవిస్తే నేనెందుకు ఇలా తలుస్తున్నాను? నాకేదో జరుగుతుందేమో, నా మీదకి ఏదో వస్తుందేమో, నాకు ఇలా సంభవిస్తుందేమో అని నేనెందుకు అనుకోవాలా? నా దేవుడు లేడా? ఇంత కాపాడిన దేవుడు ఇంకెందుకు నన్ను కాపాడలేడు? ఇలాగ ఆలోచించాలి యోబు. కానీ అలాగ ఆలోచించలేదట. ఏది వస్తుందని నేను భయపడ్డాను, అదే నాకు సంభవించింది. ఏమొస్తుందని భయపడ్డావు? నీకు ఇలాంటి కీడు జరుగుతుందని ఊహించావా? అంతే కదా. ఏ పని చేసేవాళ్ళు ఆ పని గురించి భయపడుతూ ఉంటారట. బైబిల్ గ్రంథంలో అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే నశిస్తాడట, ఆయుధం పట్టుకున్నవాడు ఆయుధం చేతే దాన్ని అనుభవిస్తాడట. ఇప్పుడు ధనవంతుడు కాబట్టి ఇతడు ధనాన్ని బదులుగా దారిద్ర్యానికి వెళ్ళిపోతాడేమో అని భయపడుతున్నాడు ఆయన. ఏమో, నా ఆస్తంతా పోతే నేనేమైపోతాను? అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎలా తట్టుకోగలను? నా జీవితం ఏమైపోతుంది? నా కుటుంబం ఏమైపోద్ది? నా పిల్లలు ఏమైపోతారు? ఇవన్నీ తన మనసులోకి వచ్చాయి. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే నేనేమైపోతాను? చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి జరగరాని సంఘటన జరిగినప్పుడు ఒక్కసారి కుటుంబం అంతా చిన్న భిన్నములు అయిపోతుంది అన్నమాట. చిన్న భిన్నాలు అయిపోతాయి.
మీరు చూడండి, ఇంట్లో భర్త పోయినా లేక భార్య పోయినా ఆ కుటుంబం ఏమైపోతుంది, చిన్న భిన్నాలు అయిపోతాయి అన్నమాట. బిడ్డలు ఒకవైపు పోతారు, భార్య ఒకవైపు వెళ్ళిపోద్ది, లేకపోతే భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, లేక భార్య ఇంకో పెళ్లి చేసుకుంటుంది, పిల్లలేమో అనాథులకు ఇంకో ఎవరి దగ్గర ఉంటారు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఆయన అసలైన వాడు చచ్చిపోయితే ఇంకేముంటుంది చెప్పండి, ఆ కుటుంబం పరిస్థితి తారుమారులు అయిపోతుంది కదా. అలాగే యోబు యొక్క జీవితం కూడా అనుకుంటున్నాడు, ఎప్పుడైనా నాకు జరగరాంది జరిగితే నా పరిస్థితి ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను, ఏంటి నా పరిస్థితులని ఈయన అలా తలంచాడట. ఎందుకంటే రోజులన్నీ ఒకలాగెళ్ళవు కదా, మనం అనుకున్నట్టు అన్ని మంచి రోజులే ఉండవు కదా. అంటే మంచి రోజులు అన్నీ మనకు అనుకూలంగా జరగవు కదా. ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది. ఇది మన భయం. నిజమే, నేను అంటాను, ఈ లోకంలో పుట్టిన వ్యక్తికి ఏదో ఒకటి రాకుండా మానదు కదా. కానీ ఏదొచ్చినా నిన్ను కాపాడడానికి, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను విడిపించడానికి నువ్వు నమ్ముకున్న దేవుడు ఆ యేసుప్రభు ఉన్నాడు కదా. మరి ఆయన ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? నాకు అలా జరుగుతుందేమో, నాకు ఎలా జరుగుతుందేమో, అది నా మీదకి వస్తుందేమో, లేకపోతే నేనే దాని దగ్గరికి వెళ్తానేమో, ఈ పరిస్థితులన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? యోబు అలాగ ఆలోచిస్తున్నాడు కదా. యోబు అదే ఆలోచించాడు. ఏమి వస్తుందని నేను తలంచి భయపడ్డానో అదే నా మీదకి వచ్చేసింది. ఇప్పుడు భీతి పుట్టించినదే నాకు సంభవించింది. ఏ భయం అయితే నాకు వస్తుంది అనుకున్న అదే భయం నాకు సంభవించింది. అదే ఏ రోజు నేను అదే బాధపడుతున్నావు. ఇప్పుడు యోబు యొక్క జీవితం అంతా అలాంటి పరిస్థితులకు వచ్చాడు. ఇతడింత భక్తుడు, ఇతడు దేవుని యందు ఎన్నో సంవత్సరాలు నీతిగా యథార్థంగా జీవించిన వాడు, ఇలాంటి వాడు ఇలా తలంచాడు అంటే మనమెంత, మనమే పాటువారు, మన భక్తి ఎంత? మన గురించి దేవుడు యోబు లాంటి సాక్ష్యం ఇవ్వడానికి కూడా మనకు అంత అర్హత కూడా లేదు. మనంత యథార్థవంతులమేమీ కాదు, న్యాయవంతులమేమీ కాదు, చెడుతనాన్ని విసర్జించిన వారము కాము. అంతేకాదు మనము మన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవుని సేవించేవారము కాము. అంతేనా? మనలాంటి వారు భూమి మీద ఎవరైనా లేకుండా దేవుడు సాక్ష్యం చెప్పగలడా? మనం అలాంటి వారం కాదు. యోబు అంతటి వాడే అలా తలంచాడు అంటే ఇంకా మన ఆలోచనలు ఎలాగుంటాయి చెప్పు. అందుకని ఈరోజు అంటున్నాడు, ఏమి వస్తుందని నువ్వు భయపడుతున్నావో ఈరోజు నీ భయాలు నేను పోగొట్టాలనుకుంటున్నాను. నువ్వు దేనికైతే భయపడతావో అదే నీకు సంభవిస్తుంది. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు దేనికైనా భయపడ్డావు అంటే నీ జీవితంలో అలాగే జరుగుతుంది అన్నమాట. ఎందుకో తెలుసా? ఆ భయమే నిన్ను భయపడుతుంది. ఆ భయమే నిన్ను భయపడుతుంది. పిరికివాడికట ఆకు చప్పుడిన్నా చాలటాడికి, అంతే కదా. పిరికోడికి ఆకు చప్పుడైన దానికి అదేమంటుందంటే ఆడికి ఏదో పెద్ద మీద పడిపోయినట్టు ఉంటుంది అనమాట. అందుకనే ఎప్పుడు కూడా భయపడడానికి ప్రయత్నం చేయొద్దు. నా జీవితంలో భయం అనేది పోవాలా. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నాకుండగా నాకేంటి భయం? ఒకవేళ సాతాను చెప్పొచ్చు, వచ్చే సంవత్సరం నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, లేకపోతే నీ పిల్లలు ఏమైపోతారు, అలాగా ఎలాగా. నన్ను చాలామంది ఇలా భయపెట్టారు. నన్ను ఎంతలాగటి మాటలు అన్నారు తెలుసా? నీకు పిల్లలు లేరా, మేము చూడమా, నీ పిల్లల సంగతి మాకు తెలియదా, నీ పిల్లల్ని కూడా చూస్తాను. నేను అన్నాను, నా పిల్లల్ని ఎప్పుడూ కాపాడలేను కదా. నా పిల్లలు కాపాడేవాడు దేవుడు. ఒకవేళ నా దేవుడు నా పిల్లలు కాపాడకపోతే అదే పరిస్థితులకు వెళ్ళిపోతారు. నేనెవరిని? నా పిల్లలు నేను కాపాడను, ఆయన కాపాడాలా, ఆయన పెంచాలా, ఆయన పోషించాలా. నా వల్ల ఏమవుతుంది? నేను అనుకున్నానా నా పిల్లలు నేనే పాడు చేసుకుంటాను. నా తెలివి నా జ్ఞానంతో నా పిల్లల భవిష్యత్తుని నేను తీర్చిదిద్దలేను. నా దేవుడు చేయాలి. అయితే నేను చేసేది ఒకటే, నా పిల్లలను దైవభక్తిలో పెంచడమే నేను చేయవలసింది ఒక పని. వాళ్ళకి దేవుడిని ఇవ్వగలిగితే ఆ దేవుడే వాళ్ళని కాపాడగలుగుతాడు, నేను కాదు. అది ఈ లోకం భయపడుతూ ఉంటుంది. నువ్వు భయపడే కొలది భయపెడుతూనే ఉంటుంది. అన్ని పరిస్థితులు చూపిస్తూ ఉంటుంది. నీ కుటుంబ పరిస్థితులు చూపిస్తూ ఉంటుంది. జరగబోయే పరిస్థితులన్నీ నీ కంటికి కనపడతాయి. నీ పిల్లల పరిస్థితులన్నీ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కనపడుతున్నప్పుడు నీకు నువ్వు విశ్వాసగా ఎలాగ ఉంటావు? నువ్వు అవిశ్వాసగానే ఉంటావు. ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటావు అన్నమాట.
సరే చూపించిన మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను రాసిన యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనమండి. 27వ వచనం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసువి కాక విశ్వాసువై ఉండుమనెను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తోమాతో? నువ్వు అవిశ్వాసువి కాక విశ్వాసువై ఉండు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు అవిశ్వాసులకు తలుస్తున్నావు? ఏం అలాగైపోతుందేమో, ఏమి ఇలాగైపోతుందేమో, రేపు నా పిల్లల పరిస్థితులు ఇలాగైపోతుందేమో, రేపు నా పరిస్థితి ఎలాగైపోతుందేమో, నాకు ఏ ఆధారం లేకపోతే నేనేమైపోతానేమో, ఎందుకు అనుమానిస్తున్నావు? నీ దేవుడు లేడా? ఎందుకు అవిశ్వాసం నీకు అంటాడు కదా. మనకి ఏది సంభవించినా ఆయన అనుమతి లేకుండా మనకి ఏది రాదు. ఏదైనా సరే ఆయన అనుమతిస్తేనే మన మీదకి రావాలే తప్ప ఆయన అనుమతించకుండా మన మీదకి ఏది రావడానికి అవకాశం లేదు. నువ్వు నమ్మిన దేవుడు అంత గొప్పవాడు. నిన్ను కాపాడగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు, నిన్ను పోషించగలిగిన దేవుడు, నిన్ను సంరక్షించగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు కూడా ఆయనే. అందుకని కదా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు ఆయన. ఏదైనా నేనే చేయగలిగిన వాడిని. అలాంటి దేవుణ్ణి నేను ఉండగా ఇంకా నీకు భయం ఏంటి? ఇంకా నీకు భయం ఏంటి? దేనికి భయపడుతున్నావు? ఒకవేళ నువ్వైనా నేనైనా మనం భయపడితే మన విశ్వాసము కాము, అవిశ్వాసు భయపడతాడు. ఒక విశ్వాసు భయపడ్డండి ఎట్టి పరిస్థితులు వాళ్ళ మీదకి వచ్చినా ఎప్పుడూ భయపడరు. ఈ లోకము సాతాను మనల్ని ఏం చేస్తా తెలుసా? అన్ని భయాల్ని కూడా మనకు చూపిస్తుంది. అన్ని భయాల్ని చూపిస్తుంది. మనం దేనికి లొంగలేదనుకోండి, ఆఖరికి మరణపు అంచుదాకా తీసుకెళ్తుంది. మరణపు అంచుదాకా తీసుకెళ్తుంది అన్నమాట. నేను 2008లోనో 2007లోనో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట. అప్పుడు బాగోలేదు. వెళ్తే డాక్టర్ గారు కొన్ని పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన తర్వాత ఆయన అన్నాడు, నీకు షుగరు ఉంది, బీపీ ఉంది అన్నాడు. 2007-8కే నీకు షుగరు ఉంది, బీపీ ఉన్నాడండి. ఏంటి ఇంత చిన్న వయసులో నాకు ఇదా? ఏంటి నాకేం అర్థం కాలేదు ప్రభా, ఏంటి నాకు ఇంత చిన్న వయసులో? చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడ్డాను. సరే, ఆ సంవత్సరం ఇంకా డిసెంబరు 31వ తేదీ రాత్రి నేను ఇక్కడ కాదు పరిచర్యకు దూర ప్రాంతం వెళ్ళానన్నమాట. వెళ్ళిన తర్వాత నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నాకేంటి ఇంత చిన్న వయసులో ఉండే పరిస్థితి నాకు తీసుకొచ్చావు? సరే అయితే మరి నాకు నువ్వే ధైర్యం కలిగించు, నన్ను బలపరచాలి. నేనైతే చాలా శ్రమలో ఉన్నాను నేను అని చాలా ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత రాత్రి వాచ్నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత చివరిగా నేను కూడా వాగ్దానం తీసుకొని ప్రార్థన చేసుకొని నేను చదివానన్నమాట. చదివితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను అన్నాడు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ రెండోసారి చదివే, నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తానన్నాడు. నిజమేనా? ఎంత చిన్న వయసులో బీపీ షుగరు ఉండి ఇక నేనేం దీర్ఘాయుష్మంతుడిని అవుతానంటావు? ఒక మహాబదితో 15-20 సంవత్సరాలు వీటితో కొనసాగితే వీటిని మెయింటైన్ చేసుకోవడానికే నా పరిస్థితి అయిపోతుంది. ఇంక నేనేం బతుకుతాను? ఒకవైపు నుంచి డాక్టర్ చెప్పింది నమ్మనా, నేను దేవుడు చెప్పింది నమ్మనా? అయితే ఒకటి, డాక్టర్లైనా మనుషులే కదా, రోగం వస్తే ఎవరైనా అదే చెప్తారు. కానీ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఆయన చెప్పాడు అంటే మాట తప్పడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పడం. సరే తండ్రి, నువ్వు నాకింత ధైర్యం ఇచ్చినప్పుడు నేను ఎందుకు భయపడతాను? ఇంకా సరే వీటితోటే కొనసాగుతాను. మీరు చెప్తే నమ్మరు. ఇప్పటికీ కూడా నేను బీపీకి ఒక ట్యాబ్లెట్ కూడా అయిను. అంటే నాకు అసలు నేను ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటాను.
బీపీ ఉందా లేదనేది అసలు పెద్ద ఏం చూపించదు. ఒకవేళ ఎప్పుడైనా చూపిస్తే ఒక 130, 133, 135 చూపిస్తుంది. అయినా దానికి కూడా పెద్ద లెక్క చేయను. రెండోదిగా షుగర్ను కూడా ఇప్పుడు కూడా నేను షుగర్ ట్యాబ్లెట్ కూడా అయినా సరిగా అసలు ఎప్పుడు కూడా చేయను అనమాట. ఎప్పుడైనా నాకు అనుమానం వస్తే నేను చెక్ చేసుకుంటాను, షుగర్ పెరిగిందా తరిగిందా, అసలు ఎలాగుందో షుగర్ అని చూసుకుంటాను. ఓహ్, ఇంత తక్కువ ఉన్నదానికి నేను ఎందుకు ట్యాబ్లెట్లు వేయాలి, అక్కర్లేదు. వాటికి కూడా ట్యాబ్లెట్ వేయనమాట. ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా అంటారు, నన్ను మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, అన్న నాకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏ అన్న అంత భయపడిపోతున్నా, ఏడు ప్రార్థించాను అన్న. నెల క్రితం హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్తే షుగర్ వచ్చిందని చెప్పారు. షుగర్ వచ్చేసింది అన్న ఇంక నాకు కూడా అని చెప్పాడు. ఏంటి షుగర్కి ఇలాగైపో, ఏటన్నా ఆకలి ఎక్కువ వేసేస్తుందని నీరసం ఎక్కువ వచ్చేస్తుంది, ఆకలి ఎక్కువ వేసేస్తుందంటే నీరసం వచ్చేస్తుందట, తింటే షుగర్ పెరిగిపోతుంది, తిరగపోతే నీరసం వచ్చేస్తుంది, ఇలాగుందన్నా బాబు అన్నాడు. నేను అన్నాను, నీకు ఇప్పుడు షుగర్ వచ్చింది, నాకు 2008లోనే డాక్టర్లో షుగర్ ఉందన్నారు. మరి 20 సంవత్సరాల నుంచి లేదా 17 సంవత్సరాల నుంచి దానితోటే మెయింటైన్ చేస్తున్నాను. మరి నేనెవరితో చెప్పాలా? దీనికే భయపడిపోతున్నావా? ఇక నువ్వేటయ్యా బాబు, భయపడకలే, ప్రార్థన చేస్తాను. షుగర్ నిన్నేమీ చంపేదు, నిన్నేం చంపదు అది. ఇక్కడి నుంచి జాగ్రత్త పడమని చెప్తుంది, నోరు కట్టుకుని ఉండరా బాబు అని చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకు ఏది బాగుంటుంది, ఏమైపోదు. ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను. చూసారా ఈ లోకంలో ఎలాగుంటుందో తెలుసా? ఏదైనా వచ్చేసిందంటే అమ్మ నేను ఏమైపోతావు? నీ దేవుడు లేడా? నిన్ను రక్షించలేడా? నిన్ను కాపాడలేడా? నిన్ను రక్షించి కాపాడలేని దేవుడు నీకు దేవుడు ఎందుకు? నీకు దేవుడు ఎందుకంటాను నేను. నిన్ను రక్షించి కాపాడగలిగిన వాడైతేనే నీకు దేవుడు అయినా. అందుకే నేను నమ్ము. యేసుప్రభువారు ఎలాంటి వాడంటే మనల్ని తప్పించి రక్షించగలిగిన దేవుడు ఆయన. ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నిజంగా యథార్థంగా నువ్వు దేవుని సేవించాలే తప్ప నీకున్న కష్టాలన్నిటి నుంచి కూడా తొలగించగలిగిన దేవుడు. యథార్థంగా నువ్వు దేవుని సేవించగలిగితే నీకే కష్టాలు రాకుండా దేవుడే కాపాడగలుగుతాడు. అర్థమైందా? ఏ సమస్య కూడా నీకు రానివ్వడు. అన్ని విషయాల్లో దేవుడే నిన్ను చూసుకోగలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడండి. మొన్న ఒక ఆయన నాకు ఇలా చెప్పాడు, అన్నా నేను మా అమ్మతో చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? నేను అంకులాలను చూస్తున్నాను, అంకులాల్లో అసలు సంఘం ఎంతో తెలుసా? నేను వెళ్తాను అంకులాల సంఘానికి, పట్టుమని 15 మంది కూడా ఉండరు. ఆ సంఘం పట్టుమని 15 మంది కూడా ఉండరు. వాళ్ళందరూ వేసే ఆ సందాలు చూస్తే నన్ను అడిగితే చాలా తక్కువ. కానీ వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? మనం ఎవ్వరం కూడా తినవాళ్ళు తిన్నట్టు. నిజం నేను చెప్తున్నాను. మనం తల్లి ముగ్గురం కష్టపడినా సరే మనం తినలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా? ఎంత సంతోషంగా. మనం కూడా తినలేనంత వారు చక్కగా తింటారు వారు. అంతేకాదు, వాళ్ళు మనం ఒక్క బండిని మెయింటైన్ చేయలేకపోతున్నాం, వాళ్ళు 2 బళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు మనం ఒక్క బండి మెయింటైన్ చేయకపోయినా వాళ్ళు 2 బళ్ళు మెయింటైన్ చేస్తారు. మళ్ళీ అంతేకాదు, నువ్వు మా ఇద్దరిని కూడా చదివించలేకపోయావు, ఆఖరికి ఒకళ్ళు చదివే మానిపించేస్తావు, నా ఒక్కడికి కూడా మీరు చదివించలేకపోతున్నారు. మీరు ఉద్యోగాలు చేస్తూ ఆయన నలుగురిని చదివిస్తున్నాడు. కానీ ఎప్పుడు ఎవరిని ఎక్కడా కూడా అడగలేదు. బయటికి వెళితే ఎవరి దగ్గర కూడా తీసుకోడు ఆయన. వాళ్ళకి ఎవరెత్తున్నారంటావు? అమ్మా, మనం నమ్మిన దేవుడు గొప్పడు. యథార్థంగా దేవుని నమ్మితే మన కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడు. మనం యథార్థంగా దేవుళ్ళో లేకపోతే మనకి ఇదే సమస్యలు, ఏ కష్టాలు మనం వదలవివి. సగం లోకం సగం భక్తి చేస్తే మన బ్రతుకులన్నీ ఇంకెలాగే ఉంటాయి. ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు మారండి. మీరు మారకపోతే మీ జీవితాలు నాశనం అయిపోవడమే కాదు, మీ వల్ల మా బ్రతుకులు కూడా నాశనం అయిపోతున్నాయి. ఆయన చాలా చెప్పి బాధపడ్డాడు. అలాగా సర్లే పోన్లే, నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పావు, ఇంకంతకంటే ఏం చెప్తావు? నిజమే కదా? యథార్థవంతుల్ని, నీతిగా జీవించేవారిని, దేవుళ్ళో యథార్థమైన భక్తిని చేసేవారిని ఆ దేవుడు ఎందుకు వదిలిపెడతాడండి?
మనందరికీ తెలుసు కదా. ఎప్పుడైనను నీతిమంతుల్ని విడువబడుట కానీ వారు భిక్షమెత్తుడు కొనుగట కానీ నేను ఎప్పుడూ చూడలేదు అంటున్నాడు దావీదు. ఆయన అంటాడు, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను, కానీ నీతిమంతులనే సంతానం అనబడిన వారు విడువబడుట కానీ భిక్షమెత్తుకున్నట కానీ నిన్నెప్పుడూ చూచి ఉండలేదు అంటున్నాడు ఆయన. మరి నీతిమంతుల సంతానము ఎప్పుడూ భిక్షమెత్తుకోకుండా, ఎప్పుడు ఏ సమస్య లేకుండా, వారికి ఏది కొరత లేకుండా ఉన్నారంటే, దేవుడు విడిచిపెట్టకుండా వారికి తోడుగా ఉన్నాడంటే ఎందుకు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు? ఈరోజు నీకు నాకు ఎందుకు ఆ భయము? నువ్వు యథార్థంగా దేవుళ్ళో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలా? నాకు అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, అలాగైపోతుందేమో, ఇలాగైపోద్దేమో నువ్వెందుకు అనుకుంటావు? అలాగనుకుంటున్నావు అంటే ఒక అవిశ్వాసి. అవిశ్వాసం నమ్మలేడేమో కానీ విశ్వాసం నమ్ముతాడు. విశ్వాసం నమ్ముతాడు. అంతే కదా. విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉందట. విశ్వాసం అనేది ఏంటంటే లేని వాటిని ఉందని నమ్మడమే విశ్వాసము. అది విశ్వాసం అంటే. ఒక విశ్వాస జీవితంలో కూడా నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు నన్ను కాపాడగలిగిన వాడు, అది నా నమ్మకం. మరి అలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఇంక నువ్వు దేనికి భయపడతావు? మరి యోబు యొక్క పరిస్థితి ఏంటి? ఎలా మాట్లాడుతున్నాడు? ఏది వస్తుందని నేను భయపడ్డాను, అదే నా మీదకి వచ్చింది అంటున్నాడు. అంటే దేనికి భయపడ్డాడు ఈయన? ఇంత భక్తుడై ఉండి కూడా ఈయన ఇలా తలస్తాడా? ఇలాగ ఆలోచిస్తాడా? మరి రాదా? నీ భక్తి ఏమైపోయింది? నీ విశ్వాసం ఏమైపోయింది? నీ దేవుడు ఏమైపోయాడు? ఇవన్నీ వదిలేసి నువ్వు ఇలా తలంచినప్పుడు దేవుడు నిన్ను మరి ఆ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళవా? నీ భయమే నిన్ను చంపేస్తుంది అంతే. యోబు దేనికైతే భయపడ్డాడో అదే తన మీదకి వచ్చి పడిపోయింది అంతే. తను ఏదైతే తలంచాడో అదే తన మీదకి వచ్చింది. ఎందుకంటే యోబు తన హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలియదా? అందుకనే మన దేవుడు హృదయంతరంగాల్ని ఎరిగినవాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎప్పుడు కూడా ఒక అవిశ్వాసులాగా తలంచొద్దు. నువ్వు అవిశ్వాసం అయ్యావు అంటే మునిగిపోతావు. ఈ లోకమనే సముద్రములో ఈ సమస్యల చేత, ఈ కష్టాల చేత, ఈ శోధనల చేత సాతాను నిన్ను భయపెట్టి ముంచేలాగా చేస్తాడు. సరేనా? ఈ మాట కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచ్చినవండి. గాలిని చూచి భయపడి మునుగుపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. సరే, పేతురుతో చెప్తుండ, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహించావు? ఎందుకు అనుమానించావు? నువ్వు అనుమానించడం వల్ల మునిగిపోయావు. నీ అనుమానమే నిన్ను ముంచేసింది. అర్థమైందా? నువ్వు ఎప్పుడు కీడును తలుస్తావో అదే నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు దేవుని బిడ్డవి. నువ్వెప్పుడు కూడా ఇలా జరుగుతుందేమో అని కూడా నీ ఆలోచనలో కూడా రాకూడదు. నీ దేవుడు లేడా? నీ దేవుడు నిన్ను కాపాడలేడా? నిన్ను రక్షించలేడా? నిన్ను విడిపించలేడా? నీ సమస్యలో నీకు సహాయం చేయలేడా? ఇంక ఇది చేయలేనప్పుడు ఆయన నీకు దేవుడు ఎలాగవుతాడండి? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మనం దేవుని బిడ్డలమై ఉండి ఎన్నిసార్లు భయపడుతున్నాం? జరగబోయే వాటికి ఏది వస్తుందని అనుకున్నా అదే నాకు వచ్చేసిందని భవిష్యత్తును చూసి ఎందుకు భయపడుతున్నావు? నీ దేవుడు లేడా? ఏ రోజు ఉన్న దేవుడు రేపున్నాడు, రేపున్న దేవుడు ఎల్లుండి ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉంటాడు. నువ్వెప్పుడు కూడా ఆలోచించొద్దు, ఈరోజు నీకు జరిగిపోయింది కదా, ఈరోజు నీకు కావాల్సింది ఇచ్చాడు కదా, ఈరోజు అయిపోయిందిలే, రేపో మరి రేపు లేడా? ఈరోజు నీకు ఇచ్చిన దేవుడు రేపు నీకు ఎందుకు ఇవ్వడని అవిశ్వాసం? నువ్వు అవిశ్వాసం పడ్డావు కాబట్టి నీకు ఇవ్వడు దేవుడు. అవిశ్వాసం ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో నీ ఆత్మీయమైన జీవితము ఆరిపోద్దంతే. అంతే కదా. ప్రముదములో నూనెసినంతసేపు ఒత్తెలుగుతూ ఉంటుందట.
ఆ పమ్మిదంలోగా నీళ్ళు వేసామనుకోండి, ఇప్పుడు ఒత్తి ఏమైపోద్దట? ఆరిపోద్దట. నూనె నీళ్ళు ఉంటాయి మళ్ళీ, కానీ దేనికి బలం ఎక్కువ ఉంటుందట? నీరుకే బలం ఎక్కువ ఉంటుందట. ఒక విశ్వాసి అవిశ్వాసిగా అయ్యాడంటే ఈ అవిశ్వాసమే విశ్వాసాన్ని చల్లారిపోయేలాగా చేస్తుందన్నమాట. అనుమానించడం అనేది, భయపడడం అనేది, జరగబోయే దాని గురించి ఏది వస్తుందని నువ్వు భయపడుతున్నావో అవన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. ఎందుకంటే సాతాను అవన్నీ నీ మీద చూపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీ మనసులో భయాలు ఉన్నాయి కదా. నీ మనసులో భయాలు ఉన్నప్పుడు వాడికి తెలియదా? అదే నీ మీదకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏమని చెప్పేస్తుంది తెలుసా? దేవుడే నీకు తీసుకొచ్చాడని చూపిస్తూ ఉంటుంది. కానీ నీ బుద్ధిహీనత వల్ల, నా బుద్ధిహీనత వల్ల మనం అనుభవించామని చెప్పం. మన అవిశ్వాసం వల్ల ఇలా జరిగిందని చెప్పం. నేను ఎంత విశ్వాసనమ్మా, ఎంత భక్తిగా ఉన్నానమ్మా, దేవుడు నన్ను ఇలా చేశాడని చెప్తావు. ఏది నీ విశ్వాసం? ఏది నీ భక్తి? ఏది వస్తుందని అనుకున్నావు? దేనికి భయపడుతున్నావు నువ్వు? అదే నీ విశ్వాసి. యోబు ఇంత భక్తుడై ఉండి ఏమి వస్తుందని నేను భయపడ్డాను, అదే నాకు సంభవించిందంటే ఇతని భక్తి ఏమైపోయిందండి? బాధ రాగానే, కష్టం రాగానే, శ్రమ రాగానే యోబు ఎలాంటి మాటలు పలుకుతున్నాడో తెలుసా? మీరు యోబు గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఎన్ని మాటలు పలుకుతున్నాడో యోబు, ఎన్ని మాటలు పలుకుతాడో యోబు. ఆఖరికైనా అంటాడు, నేనైతే నిర్దోషిని, దేవుడే దోషి అన్నాడు. ఆఖరికి దేవుణ్ణి కూడా ఏమన్నాడు తెలుసా? నేనే తప్పు చేయలేదు, దేవుడే అన్యాయంగా నా మీద నేరారోపణ మోపుతున్నాడు అన్నాడు. అంటే దేవుడు యోబు మీద అన్యాయంగా నేరారోపణ మోపుతున్నాడట. ఇతను మాత్రం ఏ నేరమూ చేయలేదట. ఎంత భక్తుడైపోయాడో చూడండి. కష్టం రాగానే, శ్రమ రాగానే ఎలా మాట్లాడుతున్నాడండి. అందుకనే యోబు యొక్క స్నేహితుడు చెప్తున్నాడు, యోబా అసలు నువ్వు ఇలా మాట్లాడడం నీకు తగునా? కష్టం వచ్చిందని ఇంత బాధపడి ఏడుస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. సరే, మీకు ఈ ఒక్క మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము 5వ వచనమండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నువ్వు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులుగా నువ్వు కలవరపడుచున్నావు. ఇంత భక్తుడు అయ్యుండి ఇప్పుడు నువ్వేమైపోయావు? శ్రమ నీకు రాగానే ఏడవడం మొదలెట్టాడట. దేవుని బిడ్డలు ఎలాగుంటారో తెలుసా? ఏదైనా చిన్న కష్టము, బాధ, శ్రమ రాగానే ఏడిసేయడం మొదలెడతారట. చాలామంది ఏడుతూనే ప్రార్థన చేస్తారు. నేను ఒకసారి చూశాను, అన్నా ప్రార్థనా గోపురం అంట. అన్నా ప్రార్థనా గోపురం అంటే ఇదేంట్రా అన్నా ప్రార్థనా గోపురం ఉంది, ఇదేంటో అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళోళ్ళందరూ ఏడుతూనే ప్రార్థన చేస్తున్నారు. అన్నా మందిరానికి వెళ్ళినప్పుడు అలా ఏం చేస్తుందట? ఏడిచి ప్రార్థన చేసిందట. అలా ఏడిచి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడట. అంతేనా? మరి అంతే కదా. అన్నా ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడట? ఏడ్చిందని విన్నాడా? మరి అలాగైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుతుంది కదా, మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదు దేవుడు? ఇప్పుడే ఎందుకు విన్నాడు దేవుడు? ఇప్పుడు ఏడవలేదు అన్న, ఒక దేవుడితో తీర్మానం చేసింది, నాకు కొడుకునిస్తా, కొడుకు నీకు ఇచ్చేస్తానన్నది. ఏడవడం కాదు, నాకు బిడ్డనిస్తే బిడ్డ నీకే ఇచ్చేస్తాను, ఇంక నేను ఏడవను. ఇంకా నాకు నిందపోవడం అనేది కాదు, ఒక బిడ్డ కావాలంతే నాకు. అప్పుడు దేవుడు విన్నాడు ఆ ప్రార్థన. చాలామంది అనుకుంటారు ఏడిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడు అనుకుంటారు. అసలు ఏడ్చే వాళ్ళు ప్రార్థన దేవుడు అసలు వినడానికి కూడా ఇష్టపడ్డా ఆయన. ఎందుకో తెలుసా? కష్టం వచ్చిందని ఏడుస్తావా? కష్టం వచ్చిందని నువ్వు ఏడిస్తే సాతాను ఏం చేస్తాడో తెలుసా? నవ్వుతాడట. అర్థమైందా? చూడు, మనకి ఏదైనా కష్టం కానీ, బాధ కానీ, మనం దుఃఖం కానీ, శ్రమలో ఉన్నాం అనుకో, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తారు? మనం చూసి, అమ్మ బాగా జరిగింది, అలాగే జరగాలి వాళ్ళకి, అమ్మ అలాగే అవ్వాలి వాళ్ళకి, ఎంత నవ్వుతారు వాళ్ళందరూ. మన పగోళ్ళు మన కీడు జరిగితే ఏం చేస్తారు? సంతోషిస్తారు. మనం కష్టంలో కూడా నవ్వుతున్నాం అనుకో, వాళ్ళేమంటారు? అమ్మ ఎంత జరిగినా చూడు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు అని వాళ్ళకి ఇంకా అసూయ పెరిగిపోద్ది అనమాట. వాళ్ళు ఇంకా బాధపడిపోతూ ఉంటారు అనమాట. మనకి ఏదో జరగలేదు అని బాధపడిపోతూ ఉంటారు. అర్థమైందా? మనం నవ్వితేనంట సాతాను ఏడుస్తాడంట, మనం ఏడిస్తేనంట సాతాను నవ్వుతాడంట. అంతే. సాతాను మనల్ని ఎప్పుడూ ఏడిపించాలనే చూస్తాడట, ఏడిపించాలని చూస్తాడట. ఇప్పుడు మనం ఏడ్చామనుకోండి, ఇప్పుడు సాతాను ఏమంటాడు?
ఏది నీ బిడ్డకి విశ్వాసం ఎక్కడుంది? చూడు, ఆ బాధ రాగానే ఎలా ఏడుస్తుందో, ఆ చిన్న శ్రమకి ఎంత ఏడ్చేస్తుంది. ఇంకేంటి నీ బిడ్డ? ఇదా నీ బిడ్డ యొక్క విశ్వాసం అంటదట. అందుకనే మన విశ్వాసము సడలకూడదన్నమాట. దేవుని బిడ్డలు ప్రాణం పోతున్న సంతోషంతో చచ్చిపోతారట. మీరు ప్రపంచ హతసాక్షుల యొక్క పుస్తకం చదివితే ఎంతమందిని కిరాతకంగా చంపేశారో, కొన్ని కోట్ల మంది క్రైస్తవులు చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయేటప్పుడు ఎలా చనిపోయేవారట తెలుసా? ఎంత చిత్రహింసలు పెడుతున్నా వాళ్ళ పాటలు పాడుతూ చచ్చిపోయేవారట. వాళ్ళకి అర్థమయ్యేది కాదట. ఇదేంట్రా, మనం ఇంత నరకయాతన పెట్టి ఇంత శ్రమలు పెడుతున్నా వాళ్ళు ఏడిచి చచ్చిపోవాలా? అసలు వాళ్ళు ఏడుపు వస్తలేదు, పాటలు పాడుతూ చచ్చిపోతున్నారు వీళ్ళు. అసలు ఏంటి వీళ్ళకి ఇంత సంతోషం? చచ్చిపోయేటప్పుడు కూడా పాటలు పాడతారు వీళ్ళు. నిజమే, అప్పుడు కూడానంట సాతాను నవ్వకూడదట. వీళ్ళకి ఎంత బాధ అనుభవిస్తున్నా సాతాను ఏడవాలే తప్ప నవ్వకూడదు. అది ఏడవాలి అంటే వీళ్ళు సంతోషించాలట. వీళ్ళు సంతోషిస్తేనే అది ఏడుస్తుంది, వీళ్ళు ఏడ్చారంటే అది నవ్వుతుంది. కాబట్టి దేవుని బిడ్డగా నీ శత్రువుని నవ్విస్తావా? నీ శత్రువుని ఏడిపిస్తావా? నీ శత్రువు ఏడాలి అంటే నువ్వు నవ్వాలి, నువ్వు సంతోషించాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కృంగుదలలో ఏడవడం కాదు, సంతోషించు. ప్రభువా, ఇలాంటి శ్రమలు నా జీవితంలోకి వచ్చాయి, అయినా పర్లేదు, నువ్వు నాతో ఉండగా నాకేంటి భయం చెప్పు. ఈ శ్రమలు నన్నేం చేయగలుగుతాయి? ఈ బాధలు నన్నేం చేయగలుగుతాయి? ఇవన్నీ నా మేలు కొరకే, నేనేం బాధపడినావు. అసలు నాకు ఈ సమస్య ఎక్కర్లేదు తండ్రి. నువ్వెంత దేవుడి దగ్గర నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటావో. సాతాను నీ ధైర్యాన్ని చూసి భయపడుతుందట. వీళ్ళకి ఏంటి ఇంత ధైర్యం? ఎక్కడిది వీళ్ళకి ఇంత ధైర్యం? వీళ్ళకి ధైర్యం ఎక్కడిదో తెలుసా? దానికి కూడా తెలియదు వాళ్ళ దేవుణ్ణి బట్టి ఇంత ధైర్యంగా ఉన్నారని. జాగ్రత్త, ఎప్పుడూ అనుమానించొద్దు, ఎప్పుడూ భయపడొద్దు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని ఎప్పుడూ తలంచొద్దు. నువ్వు నమ్మిన దేవుడు నీతో సదాకాలము ఉండే దేవుడు. నిన్నెప్పుడూ విడిచిపెట్టడాయన, నిన్నెన్నడూ విడవడాయన, ఎప్పుడూ నీతో ఉండే దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అదే మాట చెప్తాడు 5వ వచనంలో. ఆయన మనల్ని ఎప్పుడూ విడవడట, ఎప్పుడూ మనల్ని ఎడబాయడట. ఇంకా అలాంటి దేవుడిని నమ్ముకున్నప్పుడు నీకెందుకు భయమో? ఇప్పుడు దాకా పర్లేదు, రేపేమైపోతుందో, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, లేకపోతే నా పని ఏమైపోద్దో ఎప్పుడూ తలంచొద్దు. నీ గురించి దేవుడు ముందే రాసి పెట్టాడు. ఆయన్ని ప్రేమించే వారందరికీ కూడా మేలు చేసే దేవుడే తప్ప ఆయన కీడు చేసే దేవుడు కాదు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకెందుకు కీడు జరుగుతుంది? నీకెందుకు నష్టం జరుగుతుంది? నీకెందుకు సమస్యలు వస్తాయి? నీ సమస్యల్లో నుంచి, నీ కీడుల్లో నుంచి, నీ కష్టాల్లో నుంచి నీ దేవుడు నిన్ను తప్పించలేడా? నీకు సహాయం చేయలేడా? అంత బలమైన దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. కాబట్టి ఏ రోజు నువ్వు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. ఏది వచ్చిందని నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది, నా భీతి పుట్టించింది నా మీదకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తాను? ఇప్పుడు నేనేమీ చెప్పలేను. నాకు నెమ్మది లేదు, నాకు విశ్రాంతి లేదు, నాకు శ్రమయే కలుగుతుంది, నాకు ఈ బాధలే కలుగుతున్నాయి. ఇక నేనేం చెప్తాను? చూసావా ఎలా మాట్లాడతాడు? ఇంతవరకు సుఖం అనుభవించాడే, ఇంతవరకు విశ్రాంతి కలిగిన వాడిగా ఉన్నాడే, ఇంతవరకు ఎంత నెమ్మది కలిగిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితులు రాగానే ఏమైపోతున్నాడో చూడండి. అతడు ప్రాణము తల్లడిల్లిపోతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అతడు భయమే అతను పట్టుకుంది. దేనికి భయపడ్డాడో అదే అతని మీదకి వచ్చింది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ నా జీవితంలో భయపడకు, దేనికి భయపడకు. ఈ రోజున్న దేవుడు రేపున్నాడు, రేపున్న దేవుడు ఒక సంవత్సరమైనా ఉంటాడు, ఒక సంవత్సరం ఉన్న దేవుడు మరణం వరకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ అనుమానించొద్దు, ఒక అల్ప విశ్వాసిగా నువ్వు సందేహించొద్దు. ఏమో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలాగైతే నా మీదకి నేనేమైపోతాను అని ఎప్పుడూ తలంచొద్దు.
నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో ఆ రోజే దేవుడు నీతో లేనట్టే. ఎప్పుడైతే నీ భయం పోయిందో ఆ రోజు నుంచి దేవుడు నీతో ఉన్నట్టే. అందుకనే నువ్వెప్పుడు ఎక్కడ దేనికి భయపడవు. ఎప్పుడు నీ దేవుడు నీతో కూడా నాతో కూడా ఉండే దేవుడు. ఈ దేవుడు మనకెప్పుడూ తోడుగా ఉండేవాడు, మనతో ఉండేవాడు, మనల్ని కాపాడే దేవుడు. అలాంటి దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడూ కూడా యోబు వలె మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు, భయపడడానికి ప్రయత్నం చేయదు, ఒక అవిశ్వాసలాగా మాట్లాడడానికి తలంచొద్దు. లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూసి అసలు భయపడకు. అవన్నీ భయపెడతాయంతే. జరుగుతున్న వాటిలో చూస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నాకు వస్తే నేనేమైపోతాను. నీకెందుకు వస్తుంది? వాళ్ళు దేవుణ్ణి ఎరగలేని వారు కాబట్టి వాళ్ళకి వచ్చింది, వాళ్ళ భక్తిహీనులు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది. నీకు అలా జరుగుతుందో నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు అవిశ్వాసవా? నువ్వు దేవుణ్ణి ఎరగలేని వ్యక్తివా? మరి వాళ్ళు అలా భయపడతారు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి కదా, నువ్వెందుకు భయపడాలి? నీ దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. అలాంటి పరిస్థితులకు దేవుడు ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రభువా నన్ను క్షమించు. ఎన్నోసార్లు నేను కూడా ఇలాగే తలంచిన వ్యక్తిని, ఒక అవిశ్వాస తలంచినట్లుగా, ఒక అల్ప విశ్వాస తలంచినట్లుగా ఎన్నోసార్లు భయపడ్డాను. ఇప్పుడు ఇలాగుంది, రేపేమైపోద్దో, రేపు నా పరిస్థితి ఏంటో, నేనేమైపోతానో, నా బిడ్డలు ఏమవుతారో, లేకపోతే నా పరిస్థితి ఏమవుతుందో, నా కుటుంబం ఏమైపోద్దో అని ఎన్నోసార్లు నేను కూడా భయపడ్డాను. నేను ఏది భయపడుతున్నానో అదే నా మీదకి వచ్చేస్తుంది. కాబట్టి నన్ను క్షమించు. నిజంగా నీ ప్రేమ యందు నిన్ను పరిపూర్ణం చేయబడిన వ్యక్తినైతే నాలో భయం ఉండదు. నేను ఎందుకు భయపడతాను? నువ్వు నాతో ఉండగా. కానీ అనేక సార్లు నేను నీతో లేకపోవడం వల్ల ఈ భయాలు నన్ను చుట్టుకుంటున్నాయి. నీతో ఉంటే నాకు భయం ఉండదు. అందుకని నేను ఎల్లప్పుడూ నీతో ఉండే వ్యక్తిగా నాకు సహాయం చేయి. అంతేకాదు, నన్నెప్పుడూ చేయి వదలొద్దు, నన్నెప్పుడు విడిచిపెట్టద్దు. నువ్వు నాతోటే ఉండు తండ్రి. నీకు ఇష్టమైన కార్యములు ఏది నేను చేయకుండా, ఒకవేళ నాలో ఏదైనా నీకు ఇష్టం లేనివి ఉంటే అది నాలో నుంచి తీసివేసి నన్ను క్షమించు. ఈరోజు అడుగుతున్నానని ప్రభు దగ్గర కొద్ది సమయం మనంగా దేవుని వాక్యం ఏదైతే మనతో మాట్లాడిందో ఆ విషయాలు సరిచేసుకొని కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతామండి. చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడ్డమని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లోనూ తప్పుడు బోధకుల చేతిలోనూ వాక్యానికి విరోధంగా జీవిస్తున్న వారిని దేవుడు సాతానిక చేతిలో నుంచి విడిపించి వాక్యానికి అనుకూలంగా జీవించేలాగా ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే బలహీనులైన వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి బాధించబడుతున్న దేవుని ప్రజల కొరకు, బాధిస్తున్న వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. ఎబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్ను దేవుడు కాపాడి శరీర సంబంధించిన మనుషులు దూరపరిచి ఆత్మ సంబంధించిన వారికి బాధ్యతను అప్పగించి సమాధానంగా పరిచర్య జరగడానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అలాగే అనపర్త కానుకున్న సంఘాలు, అలాగే కాకినాడ, సామర్లపట్ట, పెద్దాపురం ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు కాకినాడలో మరి 16, 17 దైవ సేవకులు కూడికలు జరుగుతున్నాయండి. సదుడన్న జాన్ అన్నకు దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. దైవ సేవకుల స్థలానికి రాగలుగుట్లో ప్రతి ఆటంకం నుంచి దేవుడు తప్పించి వారి ప్రయాణంలో క్షేమంగా వచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి రాజవొమ్మంగి, ఏలేశ్వరము, కొండపల్లి ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు చేస్తున్న పరిచర్య కొరకు, వారితో కలిసి పనిచేస్తున్న సేవకుల కొరకు, లంకిలిపల్లిలో జోనతన్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన వ్యక్తిగతంగాను మన కుటుంబంగా ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు నర్సీపట్నంలో, కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి. బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో దేవుడు వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం.